పార్టీ నాయకులు ఓటు ముద్రను వేసి మరి మన అందరి అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచినటువంటి మన అభ్యర్థి అల్లు శివరమేష్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఒక్కసారి ఆలోచించండి, మరి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ జన రాజకీయాలు చేస్తుంటే ఒక్క జన రాజకీయాన్ని చేస్తున్నటువంటి పార్టీ ఒక లోక్సత్తా పార్టీయే. లోక్సత్తా పార్టీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నిజాయితీ కలిగినటువంటి సిపిఎం సమన్వయం చేసుకుని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో మేము పోటీ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో లోక్సత్తా అభ్యర్థిని సంపూర్ణంగా సిపిఎం బలపరుస్తా ఉంది. అయితే ఇక్కడ ఈ 3 పార్టీలకు సంబంధించిన విధానాలు అది అవినీతిలోనా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలోనా, రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయడంలోనా, యువజనులకు ఉపాధి కల్పించడంలోనా, ఈ మూడిట్లోనూ ఈ 3 రాజకీయ పార్టీలకి ఒకదానికి ఒకటి తేడా లేదు, ఒకటికి ఇంకోటి అంతకంటే ప్రత్యామ్నాయం కాదు. వ్యక్తులు ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు, పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు, కానీ విధానపరమైన విషయంలో ఈ 3 రాజకీయ పార్టీలది ఒకటే మాట, ఒకటే బాట. ఈ దేశాన్ని దివాలా తీయడంలో, అవినీతి పాలు చేయడంలో, మద్యం ఏరులై పాలు చేయించడంలో, రాజకీయాన్ని అవినీతిమయం చేయడంలో వీళ్ళందరిది ఒకటే మాట, ఒకటే బాటగా మనం భావిస్తా ఉన్నాం. అందుకని ఈ ఎన్నికల్లో ఒక విలక్షణమైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజా సంక్షేమం కోసం, అవినీతికి వ్యతిరేకంగా, మద్యం బారుల విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ప్రజలకు అనుకూలంగా మార్పు చెందాలనే ఉద్దేశంతో లోక్సత్తా సిపిఎం పార్టీలు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తాయి. అందుకని విలక్షణమైన చైతన్యం కలిగిన పెళ్లూరు గ్రామ ప్రజానీకం ఒక సముచితమైన తీర్పు ఇవ్వాలి. మంచికి స్వాగతం పలకాలి, మంచిని బలపరచాలి. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కోసమైన బలాన్ని చేకూర్చే పద్ధతిలో ఈ నియోజకవర్గంలో లోక్సత్తా అభ్యర్థి ఈల గుర్తుకి ఓటేసి గెలిపించాలని సిపిఎం తరఫున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొండారెడ్డి గారికి లోక్సత్తా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరి అభిమాన పాత్రులు, మన నాయకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేనమ్మా ఏమా పాలిటిక్స్ నాకు అర్థం కాదు, బాగా స్పీచ్. నీ పేరు నాన్న, ఏం చేస్తారు మీరు? పాండురంగేమో బాగా పాలిటిక్స్ స్పీచ్ ఇవ్వండి సార్ అంటున్నాడు. నేనేమో అసలు పాలిటిక్స్ గురించి కాకుండా మన బతుకుల గురించి కాస్త మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడనా? పాలిటిక్స్ మాట్లాడినా మన బతుకులు మాట్లాడినా? మన బతుకులే పాలిటిక్స్ అయ్యా. వీళ్ళంతా మాట్లాడేది పాలిటిక్స్ కాదు. నేను నిజంగా ఇవాళ ఈ పార్టీలు ఆ పార్టీ నుంచి మాట్లాడడం కోసం కాదు. వీళ్ళంతా ఒక్కదప్పుడలాగా మాట్లాడుతున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. దానిలో కలదలుచుకోవడం ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చే పక్కన అలాగే లోక్సత్తా కూర్చో, నా కూర్చో, రమేష్ని కూర్చో, మరి కొండారెడ్డి గారిని కూర్చో, సీపీఎం కూర్చో, నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. ఒక్క విషయం మాత్రం మీరంతా ఆలోచించండి. ఊరికి రాగానే నేను పిల్లలందరితో ఒక్కొక్కరికి ఒక్క నిమిషం పెడతాను. దాదాపు అందరి పిల్లలకి కాళ్ళకి చెప్పులు లేవు, మండు టెండల్లో కూడా. ఒక పాప కాళ్ళు పుండు పడినాయి. ఊరు బాగా పేదలున్న ఊరైనా కూడా నెలకి 1000 రూపాయలు, ఏడాదికి 10-12 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ప్రైవేట్ బడిలో కనుక చేరిస్తే చదువు వస్తుందన్న ఆశతో చాలా మంది ఒంగోలులో చదువు పంపిస్తున్నారు. అవునా? నేనన్నా అభిషేక్, నిజమేనా? కానీ నిజానికి ఏమవుతుంది, మీరు 10,000 ఖర్చు పెట్టినా 15,000 ఖర్చు పెట్టినా కూడా 180-90 మంది పిల్లలకి చదువు ఉండట్లేదు. చదువు అనుకుంటున్నామా, చదువు ఉండట్లేదు. చివరికి ఏమవుతుంది, పేదలుగా నింపుతున్నారు, కూలీల పిల్లలు కూలీలుగా వెళ్ళిపోతున్నారు. శక్తికి మించి ఖర్చు పెట్టినా కూడా ఈ పార్టీలన్నీ ఏం చెప్తున్నాయి, అసలు మేము పేదలను అదే పనిగా ఒత్తిడి చేస్తున్నాం,
పేదల బతుకులన్నీ మా వల్లనే బాగుపడుతున్నాయి. నిజంగా పేదల బతుకులు బాగుపడేటైతే ఎందుకు పిల్లలకు చదువు అందట్లేదు? పిల్లలకు చదువు అందకుండా ఎక్కడన్నా పేదరికం పోతుందంటే కూలీల పిల్లలు కూలీలు కావాల్సిందేనా? తెలివితేటలు కేవలం డబ్బున్న వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉన్నాయా? తెలివితేటలు కొన్ని కులాల పిల్లలకు మాత్రమే ఉన్నాయా? పెళ్ళూరులో ఇక్కడ పుట్టిన పసిపాపల తెలివితేటలు లేవా? దేవుడి తెలివిని అందరికీ సమానంగా పంచాడే. ఆ తెలివి బయటపడేట్టు చేయడం ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి అవసరం. అది వాడేది వాళ్ళ డబ్బులతోనూ వాళ్ళు సంపాదించిన ఆస్తులతోనూ వాళ్ళు దోచుకున్న సంపత్తును మనం చేయక్కర్లా. మన పనుల డబ్బులతో పని చేయాలి. కానీ ఈవేళ చిన్నపిల్లలకు కనీసం తెలివితేటలు బయటపడి వాళ్ళు తలెత్తుకుని బతకడానికి వీలుగా ఏ తల్లి కడుపును పుట్టినా కూడా రేపు పొద్దున ఒక కలెక్టర్ కొడుకుతోనూ ఒక మంత్రి కూతురుతోనూ పోటీ పడేందుకు వీలుగా వాళ్ళకి మంచి చదువు అందించే వ్యవస్థ కూడా లేదు. నాకు అన్నిటికంటే గుండెని కలిసి వేస్తున్నది. ఎందుకంటే నేను గ్రామ ప్రాంతాల నుంచి వచ్చాను. మామూలు స్కూల్లో చదువుకున్నా. ఈ సమాజం అలాంటి వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది. ప్రపంచంలో ఎవరితోనే పోటీ పడే అవకాశం ఇచ్చింది. పేదరికం పోవాలి అని చెప్పంటే ఏ పూట కాకపోతే నేనేదో నీకు ఇస్తాను, నాది ఇచ్చే చెయ్యి, నేను పుచ్చుకునే చేయంటే లాభం లేదు. పేదరికం పోవాలి అంటే చదువు ఉండాలి. పేదరికం పోవాలంటే సంపాదించే శక్తి రావాలి. పేదరికం పోవాలి అని చెప్పంటే ఆత్మగౌరవం ఉండాలి, తలెత్తుకుని బతికే అవకాశం ఉండాలి. పేదరికం పోవాలంటే ఏ తల్లి కడుపున పుట్టినా కూడా ఎంత పెద్దవాడితోనే కూడా నేను పోటీ పడగలను, వాడు గొప్పవాడేం కాదు నాకంటే, దేవుడు నన్ను వాడితో సమానంగా పుట్టించాడు అన్న నమ్మకం కలగాలి. కానీ ఈవేళ రాజకీయం ఏం చేస్తుంది? ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా పేదరికాన్ని కొనసాగించి 100 రూపాయలు పన్ను డబ్బులు వస్తే దానిలో 70 రూపాయలు తినేసి రకరకాల రూపాయలు నేను మీకు చెప్పక్కర్ 2 రకాలుగా తింటున్నారు. పత్రికల్లో రోజు వస్తా ఉంది. దానిలో వీడి వాడని తేడా లేదు. మిగతా 30 రూపాయలు తలాకాస్తి పంపిణీ చేసి ఇదిగో మేము పేదలు ఉత్తరిస్తున్నామని చెప్పి అంటున్నారు. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఎప్పుడు చూసినా ఈ పరిస్థితి ఉంది. పాపం ఎలక్షన్లు వచ్చేసరికి ఇవాళ 1000 రూపాయలు ఇస్తారా లేదా, మాకు బ్రాందీ సీసా వస్తుందా, ఈ పూట బిర్యానీ పొట్లం వస్తుందా, ఈ రకంగా ప్రజల్ని పూర్తిగా ఏమారుస్తున్నారు. వీళ్ళు ఇంతంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు ఎలక్షన్లో? ఏం పెద్దయినా వీళ్ళని మన బతుకులు ఉద్ధరించాలని చెప్పిన ఒంగోలు నియోజకవర్గంలో ఒక్కొక్కటి 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నారా? అంతేగా. వాడు ఏం చేస్తాడు తర్వాత పదవులు వచ్చిన తర్వాత మనకు సరిగ్గా తెలియట్లేదు. కానీ వాడు దోచుకునేదంతా మన సంపదే. దోచుకుని ఆడట్లా. మన పిల్లలు పెరగడానికి వీలు లేకుండా, మన పిల్లలు వాడి పిల్లలతో పోటీ పడడానికి వీలు లేకుండా, మన పిల్లలకి చదువు రాకుండా, తెలివి బయటపడకుండా, కూలీల పిల్లలు కూలీలుగా ఉండి మళ్ళీ వాళ్ళ పిల్లలకి మన పిల్లలు కూడా ఉడితం చేసేట్టుగా వాడి శాశ్వతంగా ఈ పార్టీ వాడిని ఆ పార్టీలో పథకాలు వేస్తున్నాడు. నేను వచ్చింది కేవలం మీ ఓట్లు అడగడం కోసం కాదు. ఈ జిల్లాలో నేనేం చేశానో ఊరూరా తెలుసు. ఎవరినైనా కనుక్కోండి, మీకు తెలియకపోతే. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎప్పటికైనా మన పిల్లలకి బానిస బతుకు నుంచి విముక్తి వస్తుందా? అసలు విముక్తి రావాలా వద్దా? రావాలి. ఎవరు తీసుకొస్తారో విముక్తి? దేవుడు వస్తాడా? ఏమయ్యా నల్ల చొక్క ఆవిరిస్తున్నావు, నువ్వే ఏ క్లాస్ నువ్వు? మా 10th. మన ప్రజలు వాళ్ళ చెప్పులేవే ఇంకా ఉన్నాయా? వేసుకోవాలా? అక్కడంటే వేసుకోవట్లేదా? నేను చెప్పాయా 10వ తరగతి చదువుతున్నావు కదా. మన ప్రజలకి, మన పేదలకి పేదరికం నుంచి విముక్తి రావాలా? ఈ దోపిడీ నుంచి, లంచాల నుంచి విముక్తి రావాలా? మనందరికీ పిల్లల చదువు రావాలా? సంపాదించే శక్తి రావాలా? అంటే ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉందా? ఏమా మన చేతుల్లో ఉంది. అవునా? దీనికి ఇంకెవరు లేరు. ఎవడు మంత్రాలు ఇచ్చేవాడు లేడు. ఎవరో దేవుడు కాదు. మనందరం కూడా మన ఊరు బాగుపడాలి, మన పిల్లలకు చదువు రావాలి, మనం కట్టే పన్ను డబ్బులు సద్వినియోగం కావాలి అనుకుంటే దాన్ని ఓటు రూపంలో, ఓటు అనేది మన బతుకులను కూర్చున్న విషయం తెలుసుకుంటే ఇది బాగుపడుతుంది. లేదంటే ఇంకో 30 ఏళ్ల తర్వాత, నేను పోయిన తర్వాత ఇంకొకటి ఎవరు వచ్చి దోచుకునేవాడు వచ్చేమో వాడి మాటలు చెప్తాడు. ఈ బిడ్డల బతుకులు బాగుపడాలని కన్నీళ్లు గాల్చేవాడు వచ్చేమో ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మళ్ళీ చెప్తాడు.
మళ్ళీ ఇంకో తరం నాశనం అయిపోతుంది. ఇప్పటికే 2 తరాలు పోయింది. మీరు చాలా మంది స్వతంత్ర తర్వాత పుట్టారు. స్వతంత్ర తర్వాత పుట్టిన తర్వాత చదువు లేకుండా ఉండాల్సిన అవసరం ఉండకూడదు. కానీ దుర్మార్గుల పుణ్యమా అని చెప్పండి. వీళ్ళు చదువుకుంటే, వీళ్ళ తెలివితేటలు బయటపడితే, వీళ్ళ కాళ్ళ మీద నిలబడితే, వీళ్ళకి ఆదాయాలు వస్తే, వీళ్ళ పేదరికం పోతే, ఇక వీళ్ళు మన మాట వినరు. వీళ్ళంతా కూడా ఓటు బ్యాంకులుగా ఉండరు. మా పిల్లలు గుడిగా చేయరు, వాళ్ళు ఓట్లు కొనలేం అని చెప్పని మన పన్నుల డబ్బంతా కూడా వాడు తినేసి కొద్ది కొద్దిగా తలకాస్తే ఛాయలం పెట్టి ఇదిగో పెన్షన్ అంటాడు, ఇదిగో 2 రూపాయల బియ్యం అంటాడు, మరొకటి రూపాయి బియ్యం అంటాడు, మరొకటి వచ్చి ఫ్రీగా బియ్యం ఇస్తానంటాడు, రేపొద్దున కూడా వచ్చి కిలోకి 1 రూపాయి ఇస్తానంటాడు. వీడెవ్వడు వీడి జేబులోంచి ఇవ్వట్ల, వీడెవ్వడూ కూడా ఈ పిల్లలు బ్రహ్మాండంగా తెలివితేటలు బయటపెట్టే చదివించి గ్యారంటీగా సంపాదించి శక్తిస్తాను అందరూ. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా చదువు అందరికంటే అధ్వాన్నంగా ఉంది మన దేశంలో. పిల్లలు తెలివితేటలు లాగా కాదు. మన రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా పిల్లల్ని పెంచాలి, సరిగ్గా చదువు అందించాలి, వీళ్ళందరికీ కూడా దీని నుంచి విముక్తి కలిగించాలని చెప్పిన కోరికలు. అందుకే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. ఇప్పుడు వాళ్ళు పోట్లాడుకుంటున్నది ప్రజల గురించి కాదు, వాళ్ళు పోట్లాడుకుంటున్నది ఈ జాతి సంపద మొత్తాన్ని ఎవడు కొల్లగొట్టాలా, ఈ 100 కోట్ల రూపాయలు ఎవడి చేతుల్లో పెట్టుకోవాలా, ఎవడి జేబుల్లో దాచుకోవాలా, కాంగ్రెస్ వాడా, టీడీపీ వాడా, వైకాపా వాడా, ఒకడిని మించి ఒకడు, అతని మించిన ఘనుడు ఆచంటమల్లని చెప్పని, అతని కంటే ఘనుడు ఆచంటమల్లని చెప్పని ఒకడి కంటే ఒకడు ఎవడితో చేసుకోవాలా. గవర్నమెంట్ భూముల్ని, చివరికి ఇసుకని కూడా వాళ్ళ ఇసుకని, గనుల్ని, ఖనిజాలు ఈవేళ ఎన్నికలకు 3 రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పినా కూడా 1 నిమిషంలో 1 గంటలో మీ మనసు మారేది కాదు. కానీ దయచేసి మీరు ఒకసారి నింపాదిగా ఆలోచించండి, పక్క వాళ్ళతో చర్చ మొదలెట్టండి. నిజంగా ఈ పార్టీలు నడుపుతున్న రాజకీయ తీరు వల్ల మన పిల్లల బతుకులు బాగుపడతాయా, మన పేదరికం పోతుందా, రైతులకి పంటలు పండిస్తే రేట్లు వస్తున్నాయా, మన యువత కష్టపడి చదువుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ధీమాగా ఉపాధి లభిస్తున్నదా, మన ఊళ్ళల్లో మంచినీళ్ళు కనీసం అందుతున్నాయా, మన బ్రాందీ తగ్గి మన వాళ్ళు తాగుడు బానిసలు కాకుండా ఈ ఆడవాళ్ళకి హింస తగ్గుతుందా, మీరు ఒక్కసారి నింపాదిగా ఆలోచించండి. మీ ఇళ్లలో కూర్చొని ఆలోచించండి, ఒకరితో ఒక చర్చ పెట్టమండి. ఎవడొచ్చినా ఎట్లానే ఉంటుంటే దీన్ని మార్చాలన్నా వద్దా, ఎప్పుడు మారుస్తాం, ఎవడు మార్చాలా, ఈ ఒక్క ఆలోచన గ్రామంలో రానివ్వండి. నేను అంతకంటే ఎక్కువ కోరట్లేదు. దాని నుంచే మార్పు వస్తుంది. మార్పుకి ఎవడో మంత్రంతో రాదు, ఎవడో దేవుడు వస్తే రాదు. ఈ నాయకులంతా వచ్చి దేశాన్ని ఉద్ధరించలేదు. ఎందుకంటే ఈ నాయకులు సొంతం ఏం లేదు. మీరు ఓటేస్తే ఆడ అక్కడ ఉంటాడు, మీరు ఓట్లు లేకపోతే వాడు దేనికి పనికిరాడు. మీరు మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బుతో తప్ప ఆ డబ్బు లేకపోతే వాడికి సొంతది ఏమీ లేదు. ఈ రాష్ట్రం బయటికి పోతే, ఈ పదవులు లేకపోతే, మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు లేకపోతే వాళ్ళ ముఖాలు చూసేవాడు ప్రపంచంలో ఎవరు లేడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు త్వరగానే వాళ్ళు మీకోసం వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళ గుడుగం చేసేందుకు మనల్ని ఎంత తోడేళ్లలాగా ఉంది. తోడేళ్లు అదే పనిగా కొట్టుకుంటున్నాయి, చుట్టూ మేకపిల్లలు చేరి వినోదాన్ని చూస్తున్నాయి. ఇది నా తోడేలు, ఇది నా తోడేలు అని చెప్పి అంటున్నాయి. పైపందానికి వస్తున్నాయి. పాపం తోడేళ్ళకి అర్థం, మేకపిల్లలకి అర్థం కావట్లా ఈ తోడేళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాయో. నేను నా టీషర్ట్ తోడేళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాయి చెప్పు, సిగ్గుపడిపోతా. ఏం చదువుకుంటున్నావు, చదువులేదా, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, కార్పెంటర్. ఈ తోడేళ్ళు ఎందుకని పోట్లాడుకుంటున్నాయి అమ్మా? ఆ మేక పిల్లల్ని తినేయడం కోసం అని చెప్తాం. మనకు తెలియక మన బతుకులు నాశనం చేయడం కోసం, మన సంపద దోచుకోవడం కోసం, మన పిల్లల బతుకులు నాశనం చేసి వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకోవడం కోసం వాళ్ళు పోట్లాడుతారని తెలియక మనందరం వాళ్ళ చేతుల్లో బానిసలు అయిపోయాం. దీని నుంచి బయటపడాలంటే తోడేళ్ల నుంచి కాదు మార్పు రావాల్సింది, మేకపిల్లల నుంచి మార్పు రావాలి. ఈ పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఈ రాజకీయాన్ని మార్చుకోవాలి. ఒకప్పుడు మన రాజకీయం నిజంగా నిజాయితీ పరుస్తూ ఉండే, నిజంగా త్యాగాలు చేసేవాళ్ళతో ఉండే. అందుకనే ఒక గాంధీకి, అంబేద్కర్కి విగ్రహాలు పెట్టుకున్నాం. అందుకనే వాళ్ళని ఇప్పటికీ గొప్పవాళ్ళుగా ఆరాధిస్తున్నాం. ఈ జిల్లా ప్రకాశం పంతులు గారి పేరుతో వచ్చిన జిల్లా. ప్రకాశం పంతులు గారికి 100 ఏళ్ల క్రితం
ఈవేళ డబ్బుతో పోలిస్తే కోట్ల రూపాయల ఆదాయం ఉండేది. నిజాయితీగా గొప్ప లాయర్గా అదంతా త్యాగం చేసి జనం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. దోచుకుందామని వెళ్ళాల 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేశాడు ఆయన. కానీ ఈ జిల్లాకి నేను 26 ఏళ్ల క్రితం కలెక్టర్గా వస్తే ప్రకాశం పంతులు గారి మనవడు 1986లో ఈ కుర్రాళ్ళంతా కూడా పుట్టక ముందు ఈ జిల్లా కలెక్టర్గా వస్తే, ఈ మండుటెండల్లో ఈ జూన్ మాసంలోనే వస్తే ప్రకాశం పంతులు గారి మనవడు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. ఆ రోజుల్లో నెలకి కోట్ల రూపాయల సంపాదన వాళ్ళ డబ్బుతో పోలిస్తే ఉన్నాయన. ఆయన మనవడు నా దగ్గర ప్యూన్గా పంచవతిగా పనిచేశాడు, రెవెన్యూ శాఖ. వాళ్ళంతా దేశం కోసం త్యాగాలు చేసి ఒక్క పైసా కూడా సొంత సంపాదన జాతి నుంచి తెచ్చుకోరు. ఈవేళ పనికి మాలిన గాడిదికి మీరు చిన్న పదవి ఇస్తే, ఒక సర్పంచో ఒక మున్సిపల్ కౌన్సిలర్ ఇస్తే వాడు దేశాన్ని తెగదోచుకోవటమే అర్హత అనుకుంటున్నాడు. అందుకనే ఓట్లు కొంటున్నాడు, అందుకే భ్రాంతి పంచుతున్నాడు, అందుకే అధికారం లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు, గంగవేరులు ఎత్తిపోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడన్నా కూడా అధికారం కావాలి అంటే కొన్ని త్యాగం చేయాలి. మనకెందుకు కుటుంబం దెబ్బతింటుంది, నా ఫ్యామిలీకి ఇచ్చటం అనవసరంగా దేశం కోసం ఇవ్వాల్సి వస్తుంది, కష్టమని చాలా ఆలోచించి ఇక తప్పదు మనం దిగకపోతే నష్టపోతుంది సమాజం అనుకున్నవాడు దిగుతున్నా. అంతేగాని ఎందుకు పడగాని వాళ్ళు నీకు ఎమ్మెల్యే చేస్తానని చెప్పాను కనుక బాగా లేచి వచ్చేసి నాకు కావాలని 10 కోట్లు ఖర్చు పెట్టట్లా. ఎందుకంటే ఆ దేశాల్లో అధికారం అంటే బాధ్యత, అధికారం అంటే త్యాగం. సొంత పని మానేసుకోవాలి, సొంత సంపాదన మానేసుకోవాలి, జనం కోసం పనిచేయాలి రాత్రి వాళ్ళు. ఇక్కడ అధికారం అంటే డబ్బు, అధికారం అంటే దోపిడీ. ఆ పిల్లల బతుకులు నాశనం చేసి వాళ్ళ పిల్లల బతుకులు పెంచుకోవాలి. ఎట్లాంటి రాజకీయం కావాలో మనం నిర్ణయం చేసుకోవాలి. ఈ ఎన్నికలు ఇందాక కొండరెడ్డి గారు చెప్పినట్టుగా మనం కోరుకుంటూ వచ్చినాయి కాదు, కేవలం వీళ్ళ రాజకీయం బాధ్యతల్లో వచ్చినాయి, ఈ అధికార దాహం వల్ల వచ్చినాయి. ఎవడు రాష్ట్రాన్ని దోచుకోవాలా, ఎవడు పదవుల్లో ఉండాలో తేల్చుకోవటం కోసం ఈ 3 ఏళ్ల మధ్య పోరాటం వచ్చింది. దీన్ని కనీసం మనం ఆలోచన మొదలెట్టి, మీరంతా అనుకోవచ్చు ఏంటి సార్ నేను చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు మన మాట ఎవడంటాడు సార్ అనుకోవచ్చు. పొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. మార్పు ఏనాడు వచ్చినా కూడా మీ మనసుల్లో మార్పు వస్తూనే వస్తుంది. ఇది కాదు పద్ధతి. మన బతుకులు ఇట్లాగే జీవితం అంతా తరతరాలుగా నాశనం అయిపోతున్నాను అర్థం చేసుకుంటే ఇక్కడి నుంచి మార్పు వస్తుంది. అందుకే ప్రత్యేకంగా 3 వర్గాలు నేను కోరుతున్నా. యువతని తలెత్తుకు పరిగే లోకం కావాలా, డబ్బున్నోళ్ల పిల్లలతో పోటీ పడే శక్తి మాకు రావాలా, సమానంగా పోటీ పడే శక్తి మాకు రావాలా. వాడేమీ ఫలానా వాడు కొడుకు కాబట్టి వాడు గొప్పవాడేం కాదు, నా తెలివిని బట్టి నేను పడే కష్టాన్ని బట్టి నేను వాడితో సమానంగా ఎదగలగాల అని కోరుకునే యువత, ఆదర్శ భావాలున్న యువత. కష్టపడ్డా కూడా ఫలితం రావడం లేదు, నేను చేసిన ఉత్పత్తికి శ్రమకు విలువ రావడం లేదు, నేను పండించిన పంటకి రేటు రావడం లేదు, ఇప్పుడు నన్ను ఎట్లాగే వచ్చేసి ఎత్తగాడిగా మార్చేస్తున్నారు. ఇట్లా కాదు, సంపాదించే శక్తి రావాలని కోరుకునేటువంటి రైతులు, కష్టజీవులకు. ఈ భ్రాంతి వల్ల నాశనం అయిపోతున్నాం, కుటుంబాలు గుళ్ళైపోతున్నాయి, మగవాడు తాగిపోయి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి హింస అయిపోతుంది, పిల్లల బతుకులు నాశనం అయిపోతున్నాయని చెప్పని భ్రాంతి వల్ల నష్టపోతున్నాం. ఈ 3 వర్గాలు ఆలోచించండి. ఈ కులాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టండి. నేను కోరేది, నేను కులాన్ని మీరు వదిలేయమంటల్లా. మీ పెళ్లిళ్ళలో మీరు కావాలంటే కులం పట్టుకోండి, రేపు పొద్దున పిల్లలకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని కులాన్ని వదిలేస్తాం. కానీ ఇప్పుడు కులం పేరు చెప్పి మన బతుకులు నాశనం చేస్తున్నాను. కులం వల్ల ఈ కులం పేరుతో మీరు ఓట్లేస్తే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం అనుకుంటే ఆ కులానికి న్యాయం జరగడంలా. ఆ కులం పేరుతో ఆ నాయకుల కుటుంబాలు బాగుపడుతున్నారు, వాళ్ళు కోట్ల రూపాయలు తింటున్నారు, వాళ్ళు పదవుల్లో ఉంటున్నారు. ఆ కులాల పేరుతో కులాలకేం జరగటంలా. టీడీపీ పేరుతో కమ్మవాళ్ళకేం జరగడం లేదు, వైకాపా పేరుతో రెడ్లకేం జరగడం లేదు, చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పేరుతో కాపులకేం జరగడం లేదు. ఆ పేర్లు ఉపయోగించుకొని వాళ్ళు పదవుల్లోకి వస్తున్నారు, వాళ్ళు పెద్దళ్ళు అవుతున్నారు. ఇది మనకు అర్థం కావాలి, ముఖ్యంగా యువతకు అర్థం కావాలి. మనల్ని ఉపయోగించుకుని మనలో ఉన్న సెంటిమెంట్ను, మనలో ఉన్న కులతత్వాన్ని మరొకరిని ఉపయోగించుకుని వాళ్ళు పెరుగుతున్నారు, మనల్ని అట్లాగే ఉండనిస్తున్నారు. మనం మన కుటుంబం కోసం, మన కోసం బతకడం కావాలి. మీరంతా ఆలోచించండి, ప్రతి ఇంట్లో ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు 10 మందికి చెప్పండి. ఈ ఎలక్షన్లో ఇక్కడ ఒంగోలు నుంచి ఇదిగో మేము దీన్ని తిరస్కరిస్తున్నాం, మేము మార్పును కోరుతున్నాం,
మా బతుకుల కోసం ఎలక్షన్లు కానీ వాళ్ళ బతుకుల కోసం కాదు, ఇది పోటీ చేసేవాళ్ళ కోసం కాదు, మా కోసం అని చెప్పన్న విషయం మనకు అర్థం కావాలి. చివరిగా ఒక్క మాట, ఈ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా ఎవరు కలగకపోయినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబానికి కానీ, జగన్ కుటుంబానికి కానీ ఒక్క పిసర కూడా తేడా ఉండదు. వాళ్ళు హాయిగా దర్జాగా బతుకుతారు. ఆ మాటకు వస్తే ఒక్క పైసా కూడా అక్రమ సంపాదించినటువంటి నా కుటుంబానికి తేడా ఏముండదు, నా సోదరుడు ఈ రమేష్ కుటుంబానికి తేడా ఏముండదు. తేడా ఉండేది పోటీ చేసేవాళ్ళకి కాదు, ఓటు వేసేవాళ్ళకి. అది మర్చిపోయేది వాళ్ళ మధ్య పోరాటం అనుకుంటుంది, వాళ్ళ కోసం పోరాటం అనుకుంటుంది. ఎలక్షన్లు మనల గురించి, మన బతుకుల గురించి, మన చదువుల గురించి, మన పేదరికం పోవటాన్ని గురించి, మనకు అవకాశాలను గురించి, మనకు ఆఫీసుల్లో లంచాలు తగ్గడాన్ని గురించి, మన పని డబ్బంతా సద్వినియోగం కావడాన్ని గురించి, మన ఊళ్ళో మంచినీళ్ళ గురించి, మన ఊళ్ళో రోడ్డుల గురించి. దీన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యం అంటే అర్థమేది. ఓటు వేసే హక్కు పూర్తిగా మీది. ఎవరికేస్తారన్నది మీ చేతుల్లో ఉంది. ఫలానోళ్ళకి ఎవరు శాసించలేదు. మీకు అలాంటి వాళ్ళు ఏం చెప్పగలం? ఒక మార్గం చూపెట్టగలం. మంచి చెడు మీకు తేడా మీకు అర్థమవుతుంది. కొంచెం అనుమానం అంటే దాన్ని నివృత్తి చేయగలం. అంతేగాని ఇట్లాగా ఓటేయని చుట్టూ కలబెట్టుకు నేను చెప్పలేం. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. కానీ నిర్ణయం చేసిన తర్వాత ఫలితం మీరే అనుభవిస్తారు. మీరు ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది, కానీ వేసిన విత్తనం ఒకటి పంట ఒకటి సాధ్యం కాదు. విత్తనాన్ని బట్టే పంట ఉంటుంది. విషపు బీజాలను నాటితే విషపు పంటే వస్తుంది, అమృతం పట్టరాదు. తర్వాత కన్నీళ్లు గార్చేసి రాజకీయం కుళ్ళిపోయింది సార్, అంత మోసం సార్, మా పిల్లలకి ఏం కావట్లేదు సార్, నాకు అన్యాయం అయిపోతాను సార్, అంత అవినీతి సార్, వాళ్ళంతా పెరుగుతున్నారు సార్, మేము ఎట్లానున్నాం సార్ అనుకుంటే ఏం లాభం లేదు. అందుకే మనం ఓటేసాం కదా. ఎలా ఓటేస్తే అట్లాంటి ఫలితాలు వస్తాయి. ఓటు ఒకటి, ఫలితాలు ఒకటి ఉండవు. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మన బతుకుల కొంచెం తెలుసుకోండి. ఒకడు కొండ అంచుల నుంచి ఉన్నాడు, కుర్రాడు. కింద పడితే చచ్చిపోతాడు, అగాధం ఉంది. నేను దూకుతా అంటున్నాడు. మనం అంతా ఆకృతిలో దూకపక్కరా, దూకితే చచ్చిపోతావురా, కాళ్ళతో తిరిగిపోతారా అని చెప్తున్నాం. కాదు, నేను దూకుతాను, నా హక్కు, నా ఇష్టం అంటున్నాడు. కాదురా, మంచిది కాదురా, నా మాట రా అంటున్నాం. వాడు జారిపోతుంటే మనం చేయించాం, అందుకోరా, పడిపోతావు నువ్వు అందుకొని. నేను దూకుతాను, నా ఇష్టం, నువ్వు కూడా అప్పుడు నేను దూకుతాను, నిన్ను కూడా లాగేస్తా అంటాడు. ఏం చెప్తాను చివరికి? అరే గొడవ దూకు అని చెప్పంటాం. ఉదొక్క మీరు ఓటు ఎట్లా వేస్తారనేది పూర్తిగా మీ చేతుల్లో ఉన్నది, మీ హక్కు. మీ మంచి కోసం ఓటేసుకోవచ్చు, మీ వేళ్లతో మీ కళ్ళు పడుకోవచ్చు. ఇవాళ కాదు, ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ ఎన్నికలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఓటుని మీకోసం వేసుకుంటే ఈ తరం ఎప్పటికైనా బాగుపడుతుంది. ఆ పిల్లలు ఉంది, కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళకి పుళ్ళతో ఉంది, ఆ బిడ్డల బతుకు బాగుపడుతుంది. లేదు, దూకేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా మంచి కోసం ఆలోచించడం, నా వేళతో నా కళ్ళు పడుచుకుంటానని చెప్పంటే ఇంకొక తరం తీవ్రంగా నష్టపోతుంది. మీరంతా ఆలోచించండి. మీ ఆలోచన కోసం నేను వచ్చాను. ఆలోచించి ఎప్పటికైనా మార్చుకుందాము, మనతో మొదలెడదాము. ఈ రాష్ట్రంలో ఈ దిక్కుమాలినటువంటి రాజకీయ అంతం అయిపోయి నిజాయితీ రాజకీయం రావడం కోసం ఒక మార్గాన్ని చూపెడతాము, ఒక సంకేతాన్ని ఇద్దామని మీరు అనుకున్నట్టయితే మీకు ఈల గుర్తుతో ఇదిగో రమేష్ ఉన్నారు. ఈల గుర్తుని ఎంచుకున్నది యువతలో, రైతుల్లో, కష్టజీవుల్లో, గాంధీ వల్ల నష్టపోతున్న మహిళల్లో చైతన్యానికి సంకేతం అది. మేమంతా మౌనాన్ని వీడాం, ఇక నోరు మూసి కూర్చోం, మేమంతా భరించాం, మేమంతా గట్టిగా నిలబడతామని చెప్పడానికి సంకేతం. ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఒక ఆలోచన చేయండి, ఒక చర్చ మొదలెట్టండి. రాజకీయం అంటే గుడ్డిగా వేలం వెర్రిగా మీడియానికి రానక పడ్డం కాకుండా ఇది మన బతుకులను గూర్చి మనకు లాభ నష్టాలు అంటే ఆలోచించడం కనీసం ఆ మేరకు మంచి జరుగుతుంది. ఇప్పుడు అసలు ఆలోచన పోయింది. మన బతుకుల గురించి కాకుండా ఎవడో వస్తాడు, ఈ కులవాడిని ఆ కులవాడిని వేరే కూర్చుంటాడు, వాడు డబ్బులు ఇస్తాడు, రాన్ చేసేస్తారు, పంపిస్తాడు, నీకెందుకు కాంట్రాక్టులో రేపొద్దున చూస్తానంటాడు. ఏదో వేల వేరగా జరిగిపోతుంది. కాదు, ఇది మన గురించి ఏది మంచిదని ఆలోచన మొదలెడితే దాని నుంచి మార్పు వస్తుంది. అందుకు మీరంతా ముఖ్యంగా యువత సిద్ధం